జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో తెనాలిలోని ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించినట్టు కాలేజీ సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు చెప్పారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాలు ఈ నెల 16వ తేదీన విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో స్థానిక ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ విద్యార్థిని ఆర్ నందితా సరోజ 99.41%తో పట్నంలో ప్రథమ స్థానంలో నిలిచిందని బుధవారం కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు చెప్పారు. అంతేకాకుండా పి వికాస్ 99.32, కె చరణ్ ఆర్య 98.04, ఏ నరేంద్ర నాయుడు 97.72, ఎం మధువర్షిని 96.87% సాధించినట్లు తెలిపారు. మొత్తం మీద తమ విద్యార్థులు 19 మంది 90కి పైగా పర్సంటైల్ సాధించడం గర్వకారణమని చెప్పారు. మంచి ఫలితాలను సాధించిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్స్ కె కృష్ణారెడ్డి, ఎస్ శివనారాయణ, పి కిషోర్ బాబు, కె సురేష్ బాబు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ లాజర్ బాబు, స్కూల్ డీన్ వి కిషోర్ పాల్గొన్నారు. జనవరి 22వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు వరకు జేఈఈ మెయిన్స్ ఫేజ్ 1 ఎగ్జామ్స్ ఎన్టీఏ వారు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షల యొక్క ఫలితాలని ఫిబ్రవరి 16వ తారీఖున ఫేజ్ 1 యొక్క రిజల్ట్స్ని ఎన్టీఏ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్ చేసినటువంటి జేఈఈ మెయిన్స్ ఫేజ్ 1 రిజల్ట్స్లో తెనాలి ఎన్ఆర్ఐ విద్యార్థిని రాయపూడి నందిని సరోజ 99.41% సాధించింది. అదేవిధంగా నరేంద్ర నాయుడు 97.72%, మధువర్షిని 95.87, చార్లెస్ 94.5, మనశ్విని 94.86, సౌమ్య శ్రీ వైష్ణవి 92.32, సాయిశ్రీ 92.31, హర్షవర్ధ 92.32, అలానే హర్షిత్ 91.96, సాయి మహేష్ 89.98. మరి ఆల్మోస్ట్ 13 మంది విద్యార్థులు 90% అబోవ్ తెనాలి విద్యార్థులు సాధించడం జరిగింది. తెనాల్లోనే అత్యధికమైనటువంటి పర్సంటేజ్ 99.41 నందిని సరోజ, 99.91 కాకుండా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ పరంగా ఓసీ జనరల్ కేటగిరీ ఓసీ కానీ, ఓసీ ఈడబ్ల్యూఎస్ కానీ, అలానే ఓబీసీ కేటగిరీ కానీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అన్ని కేటగిరీల్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్కుల కన్నా ఈ ఇయర్ కట్ ఆఫ్ మార్క్ తగ్గుతుంది. కానీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్కునే తీసుకున్నట్లయితే సుమారు 38 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ నుంచి జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి అర్హత సాధించారని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. తెనాలి టౌన్లోనే హయ్యెస్ట్ పర్సంటేజ్ 99.41తో పాటుగా ఎక్కువ మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ నుంచి జేఈఈ అడ్వాన్స్కి అర్హత సాధించడం అనేది కూడా గత సంవత్సరం కన్నా కూడా ఈ విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులు మరి జేఈఈ మెయిన్స్ నుంచి జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి అర్హత సాధించారు. ఆ విధంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి షెడ్యూల్స్, ప్రతివారము వీకెండ్ ఎగ్జామ్, ప్రతివారం కుములేటివ్ ఎగ్జామ్, అలానే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అన్నిటినీ కూడా తర్వప్ చేయటము, ఇదంతా కూడా 2 సంవత్సరాలు షెడ్యూల్స్ని ప్రణాళికాబద్ధంగా నడపటం వలన మన ఈ ఫలితాలని సాధించామనే చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. నా పేరు నందితా సరోజ. నేను సెకండ్ ఇయర్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్లో 99.41% సాధించాను. ఇందుకు నేను మా డీన్ సార్, టీచర్స్ని థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను, మా పేరెంట్స్కి కూడా. ఫస్ట్ ఇయర్ నుంచి ఒక ప్రణాళికతో చాలా గ్రాండ్ టెస్ట్ అండ్ ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ రాయటం వల్ల, ప్రీవియస్ ఇయర్ బుక్స్ సార్స్ అండ్ కాలేజ్ వాళ్ళు సజెస్ట్ చేసినవి చేయడం వల్ల ఈ ఫలితాలు సాధించాను. నా పేరు నరేంద్ర. నేను ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీలో చదువుతున్నాను. నాకు మెయిన్స్లో ఫస్ట్ పేజ్లో 97.72 వచ్చింది. దీనికి ముఖ్య కారణం మా డీన్ సార్, మా ఫ్యాకల్టీ.
ప్లస్ మళ్ళీ మేము ఎన్నో గ్రాండ్ టెస్టులు రాసాము. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బాగా రివైజ్ చేసాము. మా ప్రోగ్రామ్ వల్ల మా కాలేజీలో జరుగుతున్న దానివల్ల మేము ఎక్కువ గ్రాండ్ టెస్టులు రాయడం వల్ల ఇలా సాధించాలనుకుంటున్నాను నేను.